సాక్షి కథనానికి స్పందన లభించింది. దూబగుంట రోషమ్మకు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి, సాక్షి కథనానికి స్పందించిన ప్రభుత్వం దూబగుంట రోషమ్మకు పెన్షన్ ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? భవ్య, సారా ఉద్యమ సారథి, రాష్ట్రంలో ప్రతి మహిళలోనూ స్ఫూర్తి నింపిన దూబగుంట రోషమ్మకు అప్పటి ప్రభుత్వం వృద్ధాప్య పింఛను మంజూరు చేసింది. కానీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పెన్షన్ల పరిశీలన కార్యక్రమంలో ఆమె పెన్షన్ ను జాబితా నుంచి ఆమె పేరును తొలగించారు. దీంతో ఆమె తీవ్రంగా కలత చెందింది. నెల్లూరులో వైద్య చికిత్స పొందుతున్న రోషమ్మ నిన్న కలిగిరి మండలం దుబ్బగుంట గ్రామానికి వెళ్ళింది. అక్కడ జన్మభూమి సభలో పాల్గొని ఆ అర్హులైన పింఛన్ల పేర్లను చదివి వినిపించారు. అందులో 100 మంది పేర్లుండగా అందులో రోషమ్మ పేరును తొలగించడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని సాక్షి టీవీ కథనాన్ని ప్రచారం చేయడంతో స్పందించిన ప్రభుత్వం వెంటనే ఆమెకు పెన్షన్ ముద్రించాలని నిర్ణయించింది. వాస్తవంగా ఆమెకు అప్పట్లో ప్రభుత్వం కేవలం 3 ఎకరాల భూమిని ఇచ్చారు. కానీ అధికారులు 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందని చెప్పి జాబితా నుంచి తీసేశారు. కానీ సాక్షిలో కథనం రావడంతో జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రధానంగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో జన్మభూమి కార్యక్రమం పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఈ విషయం మీద కొంచెం దుమారం లేగే అవకాశం ఉందని భావించిన జిల్లా అధికారులు వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపి ఆమెకు పెన్షన్ పునరుద్ధరించారు. రేపు రోషమ్మ ముఖ్యమంత్రి కలిసి తనకు పెన్షన్ రద్దు చేసిన విషయాన్ని కూడా నివేదించాలని కూడా నిర్ణయించింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఆమెకు హడావిడిగా పెన్షన్ పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని కలిగిరి ఎంపీడీఓ వెంకటేశయ్య స్పష్టం చేశారు. భవ్య. ఓకే అమర్.